స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిదండి. ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించాలి. తెరవబడిన హృదయముతో ధ్యానపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి. అలాగున విన్నట్లయితే అలాంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మంచిది. కొన్ని విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇది యేసుప్రభు చెప్తున్న ఒక ఉపమానం, వాస్తవం కాదు. ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒక 10 మంది కన్యకలు పెళ్లికి పిలువబడినారు. యేసుప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక 10 మంది కన్యకలు వివాహమునకు పిలువబడినారు. అయితే పిలువబడిన ఈ కన్యకలకు ఒక నియమము దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. పిలిచిన వారు ఆ కన్యకలకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ఏంటంటే, మీరు వివాహమునకు రావాలి అంటే మీరు మీ చేతులలో ఒక దివిటి ఉండాలి. మీ దగ్గర ఒక సిద్దెలు ఉండాలి. ఆ సిద్దెలలో నూనె ఉండాలి. మూడవది ఏంటంటే, ఆ దివిటి మండుతూ ఉండాలి. దివిటి ఉండాలి, మీ దగ్గర నూనె ఉండాలి, ఆ దివిటి మండుతూ ఉండాలి. ఇది వివాహమునకు పిలువబడిన వారికి ఇయ్యబడిన నియమం. అయితే ఈ 10 మంది కన్యకలు వారి దివిటీలను వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. సిద్ధలలో నూనెను నింపుకున్నారు. ఆ నూనె వారి దగ్గర పెట్టుకున్నారు. ఆ నూనెను సిద్ధలలో దివిటీలో పోస్తూ దాన్ని అంటిపెట్టి దాన్ని మండిస్తున్నారు. వీరి ప్రయాణము మంచి మంటతోనే ప్రారంభమైంది. వీళ్ళు సిద్ధపడ్డారు. వీళ్ళు కన్యకలు. వీళ్ళు సిద్ధపడ్డారు. వారి గృహంలో వారు సిద్ధపడ్డారు. వారు సిద్ధపడి దివిటీలు పట్టుకొని నూనెను సిద్ధం చేసుకొని ఆ నూనెను దివిటీలో పోసి అంటిపెట్టి ఆ దివిటీలు పట్టుకొని బయలుదేరారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెళ్లి విందులో పాల్గొనడానికి వీళ్ళు బయలుదేరారు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. వారు కన్యకలు అని అన్నాడు. ఆత్మ సంబంధమైన అర్థాన్ని అందరూ కూడా మంచిగా అర్థం చేసుకోండి. కన్యకలు అనగా దేవుని పిల్లరా, అక్కడ పరిశుద్ధతను, ఆ కన్యక అన్న పదము పరిశుద్ధతను చూపెడుతుంది. వారు పరిశుద్ధులు.
ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. చాలా విషయాలు ఉన్నాయి. కన్యక యొక్క వివరణ, ఆ 10 మంది గురించిన వివరణ, ఇంకా దీని వివరణ చాలా ఉంది. చాలా సమయం అవుతుంది. ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు చెప్పి నేను తొందరగా ముగిస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు చెప్పిన 3 విషయాలు. ఒకటి దివిటి, రెండవది నూనె, మూడవది మంట. ఈ 3 విషయాలు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. అయితే వీరి జీవితము ఆ దివిటితో, ఆ నూనెతో, ఆ మంటతోనే సాగింది. వీరి ప్రారంభం బాగానే ఉంది. వీళ్ళు చక్కగా వెళుతూ ఉన్నారు. వీరు కన్యకలు, వీళ్ళు చక్కగా వెళుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీరు వెళ్ళి 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 ఆ పెళ్లి కుమారుడు ఎక్కడైతే ఉంటాడో, ఏ గృహంలో అయితే ఉంటున్నాడో అక్కడి వరకు వెళ్ళాడు. ఈ 10 మంది వెళ్ళారు. అడిగి వెళ్ళేసరికి ఆ పెళ్లి కుమారుని యొక్క గృహమునకు ఆ గుమ్మమునకు తలుపులు వేయబడే ఉన్నాయి. ఇంకా తలుపులు తెరవబడలేదు. అయ్యో, ఇంకా తలుపులు తెరవబడలేదు కదా అని చెప్పి ఈ 10 మంది కన్యకలు అక్కడే కూర్చున్నారు. కొంచెము వారికి అలసట వచ్చింది. వాళ్ళు ఈ అలసటతో కొంచెం కునికారు. ఎప్పుడైతే వీళ్ళు కునుకుతున్నారో వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు, అందరూ సిద్ధపడి ఉండండి, ఆయన ఎదుర్కొని రండి అన్న స్వరము దేవుని పిల్లారా వినబడింది. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో వెంటనే ఈ 10 మంది కన్యకలు దిక్కున లేచి, అగో పెళ్లి కుమారుడు వస్తున్నాడట అని చెప్పేసి ఎవరి దివిటీలు వారు పట్టుకున్నారు. అప్పటికి ఈ 10 మంది దివిటీలు కొంచెం రెపరెపలాడుతూ ఉన్నాయి. ఒక 5గురు ఏం చేశారంటే వారి సిద్ధలలో నూనెను తీసి ఆ దివిటీలలో పోసుకున్నారు. అప్పుడు ఆ దివిటీలు చక్కగా మండుతూ ఉన్నాయి. ఇక మిగిలిన 5గురు లేచి వారి దివిటీలు చక్కపరుచుకున్నారు. ఆ సిద్ధలలో ఉన్న నూనెను ఆ మూత తీసి చూసేసరికి ఆ సిద్ధలో నూనె లేదు. అరే, నూనె లేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాము అని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒకవైపేమో స్వరం వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొన్న రండి అన్న స్వరం వినబడింది. ఇక్కడ చూసేసరికి సిద్ధలలో నూనె లేదు. వారికి ఇవ్వబడిన నియమం ఏంటిది? మీ చేతులలో దివిటి ఉండాలి, నూనె ఉండాలి, ఆ దివిటి మండుతూ ఉండాలి. ఆ దివిటిలో నూనె ఉండాలి, ఆ దివిటి మండుతూ ఉండాలి. తిరిగి చూసేసరికి దివిటి ఉంది కానీ నూనె లేదు. నూనె లేని కారణాన మంట లేదు అని చెప్పేసి వీళ్ళు భయపడి ఈ 5గురు సిద్ధపడి ఉన్న వారి దగ్గరికి వచ్చి, అక్క మాకు కొంచెం నూనె పోయండి, మా నూనె అయిపోయింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడని స్వరం వినబడింది కదా, మా నూనె అయిపోయింది, కొంచెం మాకు నూనె ఇవ్వండి అని చెప్తే వీళ్ళు నూనె తీసుకున్నారు. వీళ్ళు సిద్ధలలో ఆ నూనె తీసుకున్నారు. ఒకవేళ దీంట్లో ఉన్న ఈ కొంచెం నూనె, దీంట్లో ఉన్న ఈ కొద్ది నూనె వీళ్ళకు పోస్తే ఇంకా తలుపులు తెరవడలేదు, స్వరం మాత్రం వినబడింది, నూనె కొంచెమే ఉంది, కొంచెం నూనె సిద్ధలలో పోసుకొని సిద్ధంగా ఉన్నాం, మండుతూ ఉంది. ఈ కొంచెం నూనె వీళ్ళకు పోస్తే ఇంకా తలుపు తెరవడలేదు కదా, ఈ తలుపు తెరిచేసరికి మా మంట కూడా ఆరిపోతే ఎలా? మా మంట కూడా ఉన్న నూనె, సిద్ధలలో ఉన్న నూనె అయిపోతే
ఈ సిద్ధలలో ఉన్న నూనె అది ఆరిపోతే, మండి ఆరిపోతే, మరి మా నూనె అయిపోతే మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచన చేసి, మా దగ్గర ఉన్న నూనె ఇది మాకు మాత్రమే సరిపోతుంది, ఇది మీకు పోసేటట్టుగా లేదమ్మా, ఇది మీకు పోస్తే ఇది మీకు సరిపోదు, మాకు సరిపోదు, కాబట్టి మేము నూనె మీకు ఇవ్వలేము అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. ఏం సలహా అంటే, అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుకొచ్చుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు కొనబోచుండగా అని రాసిందట. హల్లెలూయా. వాళ్ళ నూనె అమ్మవారి యొద్దకు వెళ్ళి కొందాము అని చెప్పేసి వెళ్ళబోచుండగా తలుపు తెరవబడింది. హల్లెలూయా. తెరవబడేసరికి సిద్ధంగా ఉన్న ఈ 5 వారి చేతులలో దివిటీలు ఉన్నాయి, మంట మండుతోంది. వారు లోపలికి ఆహ్వానించబడ్డారు. ఎప్పుడైతే వారు లోపలికి ఆహ్వానించబడ్డారో వీరు లోపలికి 5 లోపలికి చక్కగా లోపలికి వెళ్ళిపోయారండి. వీరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో కొనడానికి సావుకారుల దగ్గరికి అమ్మవారి యొద్దకు వెళ్ళి నూనెను కొన్నాము అని చెప్పేసి వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు కొంత దూరం వెళ్ళారు. తలుపు తెరవబడింది. వెనుకకు తిరిగి చూసేసరికి 5 లోపలికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఇటు కొనువారి దగ్గరికి వెళ్ళలేక, ఇటు లోపలికి వెళ్ళలేక మధ్యలో ఆగిపోయారు. అయ్యో అని చెప్పేసి భయపడి వాళ్ళు మళ్ళీ ఈ గుమ్మం దగ్గరికి, ఈ తలుపు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి తలుపు కొడుతున్నారు. అప్పటికి వీళ్ళు దగ్గరకు వచ్చేసరికి టక్కున తలుపు వేయబడింది. అయ్యా, తలుపు తెరువయ్యా, మేము కూడా ఈ 5 పాటు సిద్ధపడి వచ్చిన వారమే తండ్రి, మాకు తలుపు తెరువు అంటే అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. మీరెవరో నాకు తెలియదు అన్న స్వరము దేవుని పిల్లారా అక్కడ వినబడుతుందండి. ఇక్కడ జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన మర్మాన్ని, అర్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. 3 మాటలు. నంబర్ 1, దివిటి అన్నాడు. దివిటి అనగా అర్థం ఏంటంటే, అది నీ జీవితానికి అది సాదృశ్యముగా ఉంది. దివిటి అనగా అది నీ జీవితమే. రెండవది నూనె అన్నాడు. నూనె అనగా అది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. మూడవది ఆ దివిటిలో మండే మంట, అది మండుతూ ఉండాలి అన్నాడు. అనగా మంట అనగా అది నీ సాక్ష్యానికి సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. దివిటి అనగా అది నీ జీవితం. నీ దివిటి నీ చేతిలోనే ఉండాలి. అనగా నీ జీవితము నీ చేతిలోనే ఉండాలి. నీ మనసు నీ స్వాధీనములోనే ఉండాలి. నీ హృదయము నీ ఆధీనములోనే ఉండాలి. నీ ఆలోచన నీ ఆధీనములోనే ఉండాలి. దేవుని పిల్లరా, అప్పుడు దేవుని యొక్క మార్గాన్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటావు. అప్పుడు దేవుని యొక్క మార్గము
నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మందిరంలోనికి వచ్చినప్పుడు దైవిక సంబంధమైన ఆలోచనలు, ఇంటిలోనికి వెళ్ళినప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు, ఈ రెండు తలంపులు కలిగి, రెండు ఆలోచనలు కలిగి ఎన్నడూ కూడా నువ్వు ఉండకూడదు. నీ మనసు నీ స్వాధీనములో ఉండాలి, నీ జీవితము నీ స్వాధీనములో ఉండాలి, నీ ఆలోచన నీ స్వాధీనములో ఉండాలి, నీ బ్రతుకు నీ స్వాధీనములో ఉండాలి. ఎవరెవరో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఇటు స్నేహితులు, ఇటు బంధువులు, ఇటు లోకులు, ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు. దేవుని పిల్లారా, ఏది ఎన్నడూ ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోకుండా, నీ జీవితాన్ని వారి చేతికి వీరి చేతికి అప్పగించకుండా, నీ బ్రతుకును వారి ఆలోచనలకు వీరి ఆలోచనలకు అప్పగించకుండా, నీకు ఆలోచన కర్త అయిన దేవుడికి ఆయన స్వాధీనములో ఉండి నీ మనసును నీ స్వాధీనములో ఉంచుకొని నీ మనసును ఆయన స్వాధీనానికి అప్పగించి, దేవుని పిల్లారా, నీ జీవితాన్ని జాగ్రత్తగా నీ చేతిలో పెట్టుకోగలిగితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు క్షేమంగా ఉంటావు. నీ మనసు, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ చూపులు, నీ జీవితము అది నీ స్వాధీనంలోనే ఉండాలి. ఒక్కొక్కసారి నీ మనసు గలిబిలిగా ఉంటుందా? ఒకసారి నీవు కలవరాలలో ఉంటావా? మనుషుల వైపు చూడకు. నీకొక దేవుడు ఉన్నాడు, నీకొక రక్షకుడు ఉన్నాడు, నీకొక ప్రభువు ఉన్నాడు. ఆయన నీకు మంచి ఆలోచన ఇచ్చే దేవుడు, మంచి తలంపునిచ్చే దేవుడు, మంచి ప్రేరేపణ అనుగ్రహించే దేవుడు. ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన ఇచ్చిన తలంపు, ఆయన అనుగ్రహించే ప్రేరేపణ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం నువ్వు చేసినప్పుడు 100% నువ్వు సక్సెస్ అవుతావు. 100% దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నష్టం చేసేవాడు కాదు. మన క్షేమాన్ని, మన ఆశీర్వాదాన్ని, మన ఆరోగ్యాన్ని, మన సమృద్ధిని ఆయన కోరుకుంటున్నవాడై ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా, ఆ ఆలోచన కర్త అయిన ఆ దేవుని వైపు నువ్వు చూసి నీ మనసును, నీ జీవితాన్ని, నీ బ్రతుకును నీ స్వాధీనంలో ఉంచుకో. గట్టిగా పట్టుకోదండి. తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. రెండవది నూనె అన్నాడు. నూనె అనగా పరిశుద్ధాత్మ అని మనం అనుకున్నాం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. ఇక్కడ యేసుప్రభు చెబుతున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏది కూడా ఉట్టిగా చెప్పడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు గనక, దేవుని బిడ్డారా, పరలోక సంబంధమైన విషయాలు చెబుతాడు. మన క్షేమాన్ని కోరి మనకు ఆయన ఉపదేశం చేస్తున్నాడు. మనం పాటు చేసే మాటలు ఒక్కటి చెప్పలే యేసుప్రభు. ఇప్పటి వరకు ఆయన మార్గాన్ని అనుసరించిన వారు ఎంతోమంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని పిల్లారా, ఆయన చెప్పిన రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ. మనము పరిశుద్ధాత్మకు స్థానమును ఇచ్చువారమై మనం ఉండాలి. మన హృదయంలో, మన మనసులో, మన బ్రతుకులో పరిశుద్ధాత్మకు స్థానాన్ని మనం ఆయనకి ఇచ్చేవారముగా మనం ఉండాలి. మన హృదయంలో సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు స్థానాన్ని మనం ఇవ్వాలి.
యేసు ప్రభు చెప్పాడు, ఆయన మీలోనికి వస్తాడు అన్నాడు. మనలోనికి వస్తాడు అని అన్నాడు కనుక ఆయనను మనం మనలోనికి ఆహ్వానించు వారమై ఉండాలి. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన లోపల ఉంటాడు, మన బయట కూడా ఉంటాడండి ఆయన. అంతేకాదు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడిచేవారమై ఉండాలట. హల్లెలూయా. ఎంతమంది ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లరా కనుక మనము ఆత్మచేత నడిపించబడు వారమై మనం ఉండాలి. ఇంకొక విషయం గమనించండి, మనము మనలో ఉన్న పరిశుద్ధాత్ముని, మనతో ఉన్న పరిశుద్ధాత్ముని ఎన్నడూ కూడా దుఃఖపరచకూడదు అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడట దుఃఖపడతాడట. ఆయన ఎందుకు దుఃఖపడతాడు? ఆయనకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు దుఃఖపడతాడు. ఆయన చెప్పని పని చేసినప్పుడు దుఃఖపడతాడు. ఆయనకు లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నప్పుడు ఆయన దుఃఖపడతాడు. దేవుని బిడ్డారా, ఎన్నడూ కూడా నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముని, నీతో నడుస్తున్న పరిశుద్ధాత్ముని ఎన్నడూ కూడా నీవు దుఃఖపరచకూడదు. హల్లెలూయా. ఇంకొక విషయము అందరూ కూడా గమనించండి. ఆరాధన యేసు ప్రభు చెప్పాడు, ఆరాధనలో ఆత్మ ఉండాలి అని. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి అని. ఆరాధన ఆత్మతో చేయాలి. ఆత్మతో చేసే ఆరాధన అది అంగీకరించబడుతుంది. దేవుడు అంగీకరించి ఆరాధన చేయాలి. కొంతమంది పెదవులు తెరవరు, కొంతమంది చప్పట్లు కొట్టరు, కొంతమంది కళ్ళు మూసుకోరు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవైపున విశ్వాసులు ఆరాధన చేస్తూ ఉంటారు, ఆనందంగా ఆరాధన చేస్తూ ఉంటారు, సత్యముగా ఆరాధన చేస్తూ ఉంటారు, ఆత్మతో ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారండి. అలాంటి నిర్లక్ష్య స్వభావము కలిగిన వారమై ఉంటే దేవుని పిల్లారా, అందుకే అలాంటి స్వభావమే పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తుంది. కనుక ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో ఆయనను ఆరాధన చేయువారమై మనం ఉండాలి. ఇంకొక విషయం గమనించండి, మనము ఆత్మ స్వరమును, పరిశుద్ధాత్మ స్వరమును వినేవారమై మనం ఉండాలి. ఆయన మాట్లాడుతున్న ఆ మాటలను, ఆయన ఇస్తున్న సలహాలను, ఆయన నడిపింపును మనము గ్రహించువారమై మనం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మపూర్ణులమై మనం ఉండాలట. అందుకే నూనె సిద్ధంగా ఉండాలి అన్నాడు. పరిశుద్ధాత్ముని దుఃఖపరిస్తే నూనె వెళ్ళిపోతుంది, ఆత్మను దుఃఖపరిస్తే నూనె వెళ్ళిపోతుంది, నూనె ఉండదండి. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఎప్పటికీ ఆ స్వరమును వింటూ, ఆ నడిపింపును వింటూ, దేవుని పిల్లారా, ఆ నడిపింపులో, ఆత్మ నడిపింపులో మనము నూనె కలిగి సాగిపోయే వారమై మనం ఉండాలి. మూడో విషయం గమనించండి, మంట.
ఆ దివిటి మండుతూ ఉండాలట. మంట అనగా మన సాక్ష్యము అని అనుకున్నాం. ఏంటి సాక్ష్యం ఏంటి అంటే, ఎవరు పిల్లరా, మనము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, క్రీస్తును దేవునిగా అంగీకరించినప్పుడు మన జీవితము దుర్భరమైన జీవితముగా ఉండేది, అసహ్యమైన బ్రతుకుగా ఉండేది. రకరకాల అలవాట్లు, రకరకాల ఉద్దేశాలు, పిచ్చి పిచ్చి తలంపులు, ఇవన్నీ మన అంతరంగము, మన జీవితము, మన బ్రతుకు అంత నిండిపోయి ఉంటూ ఉండేది. ఎప్పుడైతే నీకు పిలుపు వచ్చిందో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయము నీకు అర్థమైందో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అన్న ఆ సత్యమైన వాక్యము, ఉపదేశము నీకు అర్థమైందో, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నువ్వు పాపివి, గతములో ఇదిగో ఇప్పటి వరకు యేసును అంగీకరించినప్పుడు, అప్పటి వరకు సువార్త తెలియనప్పటి వరకు, అప్పటి వరకు చేసినవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి మనలను ఒప్పింప చేస్తాడు. నువ్వు పాపివి అని. అప్పుడు మనం పాపులము అని తెలిసినప్పుడు మరి దానికి జవాబేంటి, పరిష్కారం ఏంటి, ఆ పాపం నుంచి విడుదల ఏంటి అన్న విషయమును ఆలోచన చేస్తున్నప్పుడు యేసు రక్తము జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఆ సిలువ దగ్గరకు వచ్చి యేసు రక్తాన్ని ఆశ్రయించి, అయ్యా నేను పాపిని, నన్ను కడుగుతండి అని పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఎప్పుడైతే దేవుని మనం వేడుకున్నామో, దేవుని సన్నిధిలో గోజాడామో, దేవుని బిడ్డారా, ఆ పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము మన పాపములన్నిటిని కడిగివేసి శుద్ధీకరించింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. మన ఆత్మ, ప్రాణ, శరీరములన్నీ శుద్ధీకరించబడ్డాయి. తలంపులు, ఆలోచనలన్నీ శుద్ధీకరించబడ్డాయి. చూపులన్నీ శుద్ధీకరించబడ్డాయి. మన నోరు, మన నాలుక, మన స్వరము శుద్ధీకరించబడింది. ఇప్పుడు సమాజానికి మన సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న కానుండి బాగున్నాడు, అతని ఆలోచనలు మారిపోయాయి, అతని మాటలు మారిపోయాయి, వారి ఉద్దేశాలు మారిపోయాయి, వారి స్వభావాలు మారిపోయాయి, వారి చూపులు మారిపోయాయి అని ప్రజలందరూ మన గురించి తెలుసుకుంటారు. అయితే ప్రజలకు మనం దేవుణ్ణి నమ్మి ఎలా మారామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో దేవుని బిడ్డారా, మొదట్లో ఏ జీవితాన్ని అయితే మనం ప్రజలకు రక్షించబడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, బాప్తీసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, దేవుని బిడ్డారా, ఏ జీవితాన్ని, ఏ బ్రతుకునైతే ప్రజలకు మనం చూపించామో, మన అంతం వరకు అదే బ్రతుకును ప్రజలకు చూపించాలట. హల్లెలూయా. ఇది సాక్ష్యం. కొంతమంది దేవుని బిడ్డలారా గమనించండి, మొదట్లో వాళ్ళ సాక్ష్యం బాగుంటుందండి. వారు కొత్తగా రక్షించబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు వారు సాక్ష్యాలు బాగుంటాయి. వారి విశ్వాసం బాగుంటుంది, ప్రార్థన జీవితం బాగుంటుంది, పరిశుద్ధమైన జీవితం బాగుంటుంది, వారి మాటలు బాగుంటాయి, వారి ఉద్దేశాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ రాను 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 దేవుని బిడ్డలారా, అన్నీ మళ్ళీ పాత స్వభావాలు,
పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు ఒక్కొక్కటి అన్ని లోపల స్థిరపడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు చెప్పేది ఏంటంటే, అదే నీ సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. యేసుప్రభును అంగీకరించావు, పరిశుద్ధాత్మను అంగీకరించావు, బాప్తిస్మాన్ని అంగీకరించావు, యేసు రక్తమును, యేసు శరీరమును అంగీకరించావు. అన్ని బాగానే ఉన్నాయి. అయితే నీ సిద్ధలో నూనె ఉందా? నీ దివిటి మండుతూ ఉందా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. దివిటి ఎందుకు ఆరిపోయింది? నూనె లేదు గనక. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మన సాక్ష్యానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. మంట మండాలి అంటే నూనె కావాలి. నూనె లేనిది మంట రాదు. మనంతట మనము మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలి అంటే మన వల్ల కాదు. ఉండలేవు, నువ్వు జీవించలేవు. మంచి సాక్ష్యం కలిగి నువ్వు బ్రతకలేవు. ఎప్పుడు ఆ సాక్ష్యం కాపాడబడుతుంది అంటే నూనె ఉన్నప్పుడే ఆ మంట రగులుతుంది. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మ ద్వారా మన సాక్ష్యము లోకములో మండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన సాక్ష్యం లోకములో మండాలండి. మంటను మండించేది నూనె. నూనె కనబడదు, మంట కనబడుతుంది. మంట మండుతుంది అంటే దానంతట అది మండదు. దాని లోపల మంటను మండించే నూనె ఉంది. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలారా మన సాక్ష్యము లోకంలో మండాలి అని అర్థం. ఏం చేయాలి? నూనెను కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. ఇటు పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ దేవుని పిల్లలు ఏం చేయాలి తెలుసా? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం పాడు కాకూడదు. సాక్ష్యము ఆరిపోకూడదు. సాక్ష్యము నూనెతో మండుతూ ఉండాలి. సాక్ష్యం చెడిపోతే మంట ఆరిపోతే నూనె లేకుంటే నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అన్నాడు. నూనె లేకుంటే, మంట లేకుంటే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. కనుక దేవుని పిల్లారా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. సాక్ష్యం చెడిపోతే నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు ఆయన. మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి, మన సాక్ష్యాన్ని చెదరగొట్టడానికి సాతాను రకరకాల ప్రయత్నాలు చేస్తాడండి. చాలామంది మొదట్లో మన సాక్ష్యం బాగుంటుంది, రాను 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 వారి సాక్ష్యము అంతకు ముందున్న దానికంటే ఇంకా చెత్తగా మారిపోతుంది. కొంతమంది సాక్ష్యాన్ని కాపాడుకోలేక వాత వేయబడిన మనస్సాక్షి గలవారుగా బ్రతుకుతూ ఉంటారు. ప్రార్థనకు వస్తారు,
ఆరాధనకు వస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, వాక్యాన్ని బాగానే వింటారు, కానుకలు సమర్పిస్తారు, దశమ భాగాలు సమర్పిస్తారు. కానీ సాక్ష్యం చూస్తే దేవుని బిడ్డలారా, భ్రష్టత్వముతో కూడుకున్న సాక్ష్యము కలిగిన వారై ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా నీ సాక్ష్యం మారిపోకూడదు. దానిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు అంగీకరించబడాలి అంటే, నువ్వు లోపల అడుగు పెట్టాలి అంటే, నిన్ను ఆహ్వానించాలి అంటే, బలా నా కుమారుడా, బలా నా దాసుడా అని దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే, నీ చేతిలో దివిటి ఉండాలి, నీ దగ్గర నూనె ఉండాలి, ఆ దివిటిలో మంట మండుతూ ఉండాలి. చాలామంది సాక్ష్యాలు ఆరిపోతున్నాయండి. సాక్ష్యాలు ఆరిపోతూ ఉంటే చాలామంది సేవకులు ఆ ఆరిపోయిన సాక్ష్యాన్ని బట్టి మీ ముందు ఏడవకున్నా, మీ ముందు బాధపడకున్నా ఒంటరిగా కూర్చొని మోకాళ్ళ మీద ఉండి, అయ్యా ఒకప్పుడు అతడు ఎంతో మంచి సాక్షిగా బ్రతికిన వాడయ్యా, మంచి మనస్సు కలిగిన వాడయ్యా, మంచి మాట కలిగిన వాడయ్యా, మంచి మర్యాదస్తుడయ్యా, మంచి స్వభావం, మంచి చూపు కలిగిన వాడయ్యా తండ్రి, అతడు ఆ సాక్ష్యాన్ని కోల్పోయాడు, మళ్ళీ ఆ సాక్ష్యం ఇవ్వవా తండ్రి, మళ్ళీ అలాంటి ఉద్దేశం అతన్ని కలగజేవా ప్రభువా, అలాంటి మంటతో అతన్ని నింపవా నాయన. అతడు మెల్లిమెల్లిగా నీ రాజ్యానికి దూరం అవుతున్నాడు, నరకానికి దగ్గర అవుతూ ఉన్నాడు, సాతానుకు దగ్గర అవుతూ ఉన్నాడయ్యా. అయ్యా అతన్ని కాపాడు తండ్రి, అతన్ని మళ్ళీ నడిపించయ్యా అని చెప్పేసి దైవజనులు నీ కొరకు ఎంత కన్నీళ్లు విడిచి, నీకు ఏర్పడకుండా, నీకు తెలవకుండా ఎంత ప్రార్థన చేస్తున్నారో దేవుని బిడ్డ నీకు తెలుసా? కనుక ఈరోజు ఈ చివరి దినాలలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. నీ కళ్ళల్లో ఉన్న మలినము, నీ చూపుల్లో ఉన్న మలినాన్ని కడుక్కో, ఒకసారి దాన్ని తుడిచి వేసుకో. నీ హృదయంలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నిటినీ కడిగేసుకో. నీ మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఉద్దేశాలన్నీ కడిగేసుకో. అన్నిటినీ కడిగేసుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీ రక్తముతో నన్ను కడిగయ్యా, నీ వాక్యముతో నన్ను కడిగయ్యా, నీ ఆత్మతో నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను బలపరచయ్యా. దేవా నన్ను అంగీకరించయ్యా, నన్ను త్రోసివేయకయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా, నాకు దూరంగా ఉండకయ్యా, నన్ను చూసి నీ ముఖమును తిప్పుకోకయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రతి విధమైన చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, తీసివేసి, సిద్ధపడి నీ దివిటిని చేతిలో పట్టుకొని మళ్ళీ నూనెను సిద్ధం చేసుకొని పరిశుద్ధాత్ముని ఆహ్వానించి నీ హృదయంలో చేర్చుకొని, నీ అంతరంగంలో చేర్చుకొని, ఆయన నీలో, నీతో, ఆయన నడిపింపులో సాగిపోతూ నీవు ఒక మంట, నీ సాక్ష్యము, నీ జీవితము, నీ బ్రతుకు ఒక మంటలాగా, మంచి మంటలాగా మండుతూ ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు లోకములో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు పాపములో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదు.
నువ్వు సాతాను చేతిలో పడుట ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈరోజు మరొకసారి నిన్ను దర్శించి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు ఆయన. రా దేవుని దగ్గరికి, రా పరిశుద్ధాత్మ దగ్గరికి, ఆయనను ఆహ్వానించు, ఆయన ఆహ్వానించు. మొదట ఏ సాక్ష్యం అయితే నువ్వు సంపాదించుకున్నావో, మొదట ఏ సాక్ష్యం అయితే నువ్వు కలిగి ఉన్నావో, అదే సాక్ష్యాన్ని సంపాదించుకొని అనేకులకు ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా నువ్వు వెలగాలని పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డ, జాగ్రత్త. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు లేనిది నేను ఉండలేనయ్యా అని చెప్పి నీ కన్నీళ్లతో, ఉపవాసముతో, మంచి మనసుతో ఆయనను వేడుకుంటే, ఆహ్వానిస్తే ఇప్పుడే ఆయన నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఒక జ్యోతిలాగా, ఒక మంటలాగా మండించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈరోజు నాయనా విత్తబడిన నీ మాటలు ఇదిగో వింటున్న నీ బిడ్డల హృదయాలలో ఫలింప చేయండి. వాక్యము నీది, ప్రజలు నీవారు, నీవే నన్ను మరుగుపరిచి నోటికి నోరయ్యుండి వాక్శక్తిని అనుగ్రహించి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి ఈ వాక్కులు హృదయంలో పడి ఫలించుటకు నీ కృపదైత్యమో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, కార్యము చేయమని నీ బలమైన చేతికి సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.